హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం లైక్స్ కోసమో, కామెంట్స్ కోసమో, షేర్ కోసమో చేయట్లేదండి. మీరు ప్లీజ్ ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్లు ఏం చేయొద్దు. రెస్పాండ్ అయితే చాలు. సో నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటి అంటే మేబీ మీ అందరికీ రాంగ్ అనిపిస్తే నన్ను క్షమించండి. బట్ నేను చెప్పబోయే విషయంలో ఏమీ రాంగ్ లేదు అని నేనైతే అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది బికాస్ ఆఫ్ విజయవాడ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. గుంటూరు డిస్ట్రిక్ట్ కొంచెం బెటర్ దాన్ విజయవాడ. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే నా మనసు అయితే చాలా చలించిపోయింది. మనం ఏం చేయలేమా? ఇంకా ఇంతేనా? ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయాలి, అంతేగాని మనం ఏం చేయలేమా? మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యూట్యూబర్స్ ఉన్నాము. మన అందరము యూట్యూబ్ సమ్మిట్స్ అని, యూట్యూబ్ మనం అని కాదు, నాకైతే నేను దగ్గర ఒక 7 days 8 days అండి అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. మేబీ 5 వీడియోస్ అప్లోడ్ చేశాను. నేను ఈ యూట్యూబ్లో సక్సెస్ అవుతాను లేదో కూడా నాకు తెలియదు. నాకేం ప్రాబ్లం లేదు సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా. బట్ ఈరోజు నేను ఎక్కడో ఉండి వీడియో చేస్తున్నాను. బట్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయినా నాకు చాలు, కొంచెం హెల్ప్ అనేది చేస్తారు అనేది నా మెయిన్ మోటో వచ్చేసి. ఈ వీడియో ఉద్దేశం, మన యూట్యూబ్లో చాలామంది తెలుగు క్రియేటర్స్ ఉన్నారు. మనం అందరం చెప్పుకుంటాం మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఐ అప్రిషియేట్ ఇట్. ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడం అంత ఈజీ ఏం కాదు. వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు మిలియన్స్ అంటే సీరియస్లీ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసినట్టే. అందరికీ నా పాదాభివందనాలు. నేను అందరికీ చాలా పెద్ద నమస్కారం. కానీ ఇప్పుడు యూట్యూబ్లో మనం వీడియో పెడితే అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. అలాగే విజయవాడలో జరిగిన పరిస్థితులు మన దాకా వచ్చాయి. మనం ఏం చేయలేమా దానికి? నేను ఒక 10 రూపాయలు అనుకుంటే, మీరు ఒక 10 రూపాయలు అనుకుంటే, ఇంకొక 10 రూపాయలు అనుకుంటే, అలా మనం అసలు యూట్యూబ్లో ఉన్న వాళ్ళే ఎంతమంది, మన యూట్యూబ్లో ఉంది ఒక ఛానల్ ఉన్న వాళ్ళే ఎన్ని క్రోర్స్ ఆఫ్ మనీ మనం కలెక్ట్ చేసి ఇవ్వచ్చండి మన ఆంధ్రాకి. మన ఆంధ్రాకి ఒక రాజధాని ఉందా? లేదు. 14 years అవుతుంది ఇప్పటికే. 2014 నుంచి ఇప్పటి వరకు 10 years అవుతుంది. బట్ 15 years అవుతుంది. బట్ ఇప్పటి వరకు మనకు రాజధాని లేదు. అంతంత మాత్రంగా ఉన్న మన ఆంధ్రాని ఇప్పుడు ఈ వరదలు ముంతెచ్చాయి. నా తెలుగు కొంచెం అటు ఇటుగా అయినా క్షమించండి. బికాస్ ఆఫ్ నేను ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాను. సో నా తెలుగు అంత పర్ఫెక్ట్గా కాదు. అండ్ మీరు ఈ ముసుగు వేసుకొని ఈ అమ్మాయి ఎవరు చేస్తుంది ఏంటి, ఈ అమ్మాయికి ముసుగు లేకుండా బయటకు వచ్చే ధైర్యం లేదు, ఇంత గొప్ప మాట చెప్తుందంటే ఐఎమ్ సారీ అండి. నేను ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాను కాబట్టి మా రిలీజియన్లో ఇది మ్యాండేటరీ. బట్ మోర్ దాన్ ఏ రిలీజియన్, ఐఎమ్ ఏ ఇండియన్. నాకు చాలా ఎమోషన్గా ఉందండి. ఐఎమ్ సారీ ఫర్ దట్. సో నేను పుట్టి పెరిగింది ఆంధ్రాలో. సో నా ఆంధ్ర చాలా బాగుండాలి, చల్లగా ఉండాలని కోరుకోవడం తప్పు లేదు. మీరు అనవచ్చు, నువ్వు ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు కదా, ఒక ఇంటర్నెట్ వీడియో ఉంటే చాలు, నువ్వు ఇంత పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నావు కదా, నువ్వు ఎంత హెల్ప్ చేసావు అని. సో డెఫినెట్లీ నేనైతే ఏం హెల్ప్ చేయలేదు. బట్ నేను చేసే 10 రూపాయలు ఇంపాక్ట్ అవుతుందంటే నేను డెఫినెట్లీ ఇస్తాను. 10 రూపాయలు అది కాదు, కానీ డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటానండి హెల్ప్ చేయడానికి. ఈ పార్ట్ చాలా చిన్నదని అయితే నేనేం అనుకోవడం లేదు. ఈ వీడియో మీకు నచ్చాలి అని అయితే నేను చేయడం లేదు. ఈ వీడియో నుంచి మీరు కొంచెం నేర్చుకున్నా కానీ ప్లీజ్ దీన్ని లైక్, షేర్ చేయండి. టిల్ మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న టాప్ తెలుగు క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు స్పందించి వాళ్ళు మన ఆంధ్రాకి, తెలంగాణకి, ప్రస్తుతానికైతే ఆంధ్ర చాలా దయనీయ స్థితిలో ఉంది, ఎస్పెషల్లీ విజయవాడ. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే పరిస్థితి ఉంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఈ వీడియో వల్ల ఒక్క యూట్యూబర్ ముందుకు వచ్చి, ఒక్క కంటెంటర్, ఒక క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ బయటకు వచ్చి ఏమైనా చేశారు అంటే నా వీడియో కింద నాకు నిజంగా ట్యాగ్ చేయండి. లేకపోతే ఈ ఛానల్ గురించి ఈ ఛానల్కి ట్యాగ్ చేయండి ఆ వీడియో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చాలా వీడియోస్ చూస్తున్నాను, నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. అసలు అంత వరదలలో జనాలు ఎలా ఉన్నారో, పిల్లలు ఎలా ఉన్నారో, పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో, ఈవెన్ బర్రెలు అలా కొట్టుకుపోతున్నాయి. సీరియస్లీ ఇట్స్ హార్ట్ మెల్టింగ్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై టీయర్స్. బట్ మనం క్రియేటర్స్ అంటాం కదా, అందరూ క్రియేటర్స్. నన్ను ఎక్స్క్లూడ్ చేసుకుంటానండి, ఎందుకంటే నా ఛానల్ ఏం లేదు. నేను 5 వీడియోస్ పెట్టాను ఇప్పటి వరకు. నా ఛానల్ రేపు వైరల్ అవుతుందా పోతుందా అనేది కూడా నాకు తెలియదు. బట్ ఈ క్రియేటర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, మీరందరూ ఒకటయ్యి ఈ యూట్యూబ్ వల్లే మనం ఏమైనా చేయొచ్చు కదా, మీరేమన్నా చేయొచ్చు కదా. డెఫినెట్లీ మీరు నన్ను ఇంక్లూడ్ చేయండి, నేను వస్తాను. ఆర్ఎల్స్ నా సహాయం, నేను చేయాల్సిన సహాయం, నేను చేయదలుచుకున్న సహాయం డెఫినెట్లీ నేను చేస్తాను. మనం ఎప్పుడు వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఏం చెప్తాము? డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ,
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని, లేకపోతే డియర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అలా స్టార్ట్ చేస్తాం కదా నోటిఫికేషన్స్. మరి ఇప్పుడు మన ఫ్యామిలీ ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది. ఇళ్లల్లోకి వాటర్ లాస్ట్‌కి తినడానికి లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో. మనం ₹10 ఇచ్చినా వాళ్ళకి ఒక టీ ప్యాకెట్ వస్తుందేమో. మనం ₹10 వచ్చిన ఒక కాఫీ ప్యాకెట్ వస్తుందేమో. మనం ఎంతో పెద్ద సహాయాలు చేయకపోయినా చిన్న చిన్న ఒక్క పూట గడిస్తే చాలు. అలా అయినా హెల్ప్ చేయొచ్చు గదా! మన కండే మన మనం మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకు అక్కడ అవార్డ్స్ వచ్చాయి, ఇక్కడ అవార్డ్స్, అది చాలా అప్రిషియేటబుల్. నేను దాన్ని ఎక్కడ తప్పు పట్టడం లేదండి. బట్ మనం అందరం కలిసి ఒక యూట్యూబ్, వాట్సాపో లేకపోతే ఏదో ఒక అకౌంట్ నంబర్ ఇచ్చి, ఆ అకౌంట్ నంబర్‌కి మీకు తోచిన సహాయం చేయండి అంటే అందరం చేస్తాం కదా! అది చేసిన తర్వాత ఆ అమౌంటే సీఎం రిలీఫ్ ఫండ్‌కి పంపించొచ్చు కదా! లేకపోతే ఆ అమౌంటే విజయవాడలో ఉన్న కొంచెం ట్రస్టెడ్ పర్సన్‌కి, అదే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇచ్చి సహాయం చేయొచ్చు కదా! ఇప్పుడు ఇవన్నీ నేను చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో వైరల్ అవుతుందని నాకు తెలీదు. నేను ఇక్కడ అకౌంట్ నంబర్ ఇచ్చినా నన్ను నమ్మేవాళ్ళు లేరు. నమ్ముతారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఐ యామ్ నాట్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్. నేను ఒక సాధారణమైన అమ్మాయిని. సో, నన్ను నమ్మాలని ఎక్కడా లేదు. అదే పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని నమ్మితే ఇప్పుడు మా ఇంటికి, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక షాప్ ఓపెనింగ్‌కి వెళ్తారు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకటి రాజకీయ నాయకులతో వీడియోస్, ఫోటోస్ పెడతారు. అవి వైరల్ అవుతున్నాయి కదా! అదే ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి నేను ఇలాంటి విపత్కర పరిణామాల్లో నా వల్ల నేను ఇలా చేశాను అని చెప్పొచ్చు కదా! యూట్యూబ్ వల్ల దట్ మే బి అడ్వర్టైజ్‌మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎంతో కొంత డెఫినెట్‌లీ మీరందరైతే సంపాదించుకొని ఉంటారు కదండీ! నేనైతే ఎవ్వరి గురించి, ఎవ్వరి పర్సనల్ విషయాల్లో వెళ్ళట్లేదు. ఎవ్వరి గురించి నాకు మానవత్వం వల్లే నేను మాట్లాడుతున్నాను ఇవంతా. నన్నైతే ప్లీజ్ క్షమించండి. మీ చెల్లి, మీ అక్క, మీ సొంత కూతురు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే, మీరు ఏమనుకుంటారో అలా అనుకుని అయితే నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నన్నైతే క్షమించండి. నాకైతే చాలా ఏడుపొచ్చేస్తుంది ఇవన్నీ చూసి. నేనేం చేయట్లేదేంది? ఇంతేనా ఇంకా? మనం వీడియోలు చూసుకుంటూ, లైక్‌లు, షేర్‌లు చూసుకుంటూ కూర్చోవడమేనా? బిగ్ బాస్‌కున్నంత వాల్యూ మన కృష్ణా డిస్ట్రిక్ట్‌లో లేకపోతే విజయవాడలో ఇలా జరిగినందుకు దానికి లేదు. ఈవెన్ దానికి వ్యూస్ తక్కువొస్తున్నాయి. బిగ్ బాస్‌కి, రివ్యూస్‌కి, బిగ్ బాస్‌కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అంటే మన హ్యుమానిటీ అంత దూరం ఉంది. మనం ఒకప్పుడు, నా చిన్నప్పుడైతే నేను వర్షం పడితే బావుండు, డాబా మీదకెక్కి లేకపోతే ఇంటికి బయటకొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్కడైనా మన ఇండియాలో వర్షం వస్తే భయపడుతున్నారు. ప్రడ మన మన తెలుగు రాష్ట్రాల్లో నేను ఇంత విపత్తు, ఎస్పెషల్లీ గుంటూరు అండ్ కృష్ణాలో ఎప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు భయపడాల్సొస్తుంది వర్షం వస్తుంటే. మన ఆంధ్ర ఇండియాకే అన్నదాత. బట్ ఇప్పుడు అన్నదాత లేరండి. ఎక్కడా లేరు. మా నాన్న ఒక ఫార్మరు. నేను నాకు నిజంగా ఇది చాలా 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 ఎమోషనల్‌గా ఉందండి నాకు. మా నాన్న ఫార్మరు. మా పొలాలు మునిగిపోయాయి. మా మావయ్య వాళ్ళు ఫార్మరు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మేము వరి వేస్తే అది మొలకలొస్తాయి కదా! అవన్నీ మొలకలు రాలేదండి. చాలా దారుణాలుగా ఉన్నాయి పరిస్థితులు. నేను కాదనడం లేదు. బట్ నేను వెళ్ళి నా ఎమ్మెల్యేనో, ఎంపీనో అడగలేను. బట్ నేను వెళ్ళి ఒక యూట్యూబ్‌లో వీడియో చేసి, యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే డెఫినెట్‌లీ ఒకళ్ళకైనా రీచ్ అవుతుంది గదా! నాకిప్పుడు ఎలా ఉంది అంటే అండి, మీరు నమ్మరు. నా ఫోన్‌లకి నాకు కెమెరా లేదు. ట్రైపాడ్ లేదు. హ్మ్. మైక్ లేదు. ఏమీ లేవు. బట్ నాకిప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను చెప్తాను. చూస్తే చీకటి, చేతిలో దీపం లేదు. రోడంతా గతుకులు. బట్ గుండెల నిండా ధైర్యం ఉంది అని చెప్తారు గదా! నేను నిజంగా దాన్ని నమ్ముతున్నాను. నిజంగా నాకిప్పుడు నా సిట్యుయేషన్ అలాగే ఉంది. నేను ఎక్కడున్నానో మీకు తెలీదు. నేను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నానో కూడా నాకు తెలీదు. బట్ నేనిప్పుడు మీ అందరికీ యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే కొంచెమైనా సెటిల్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, మా గుంటూరు, కృష్ణా నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది మీ అందరికీ ఒకటే అంటే, ఏదో ఒకటి పేజ్ పెట్టండి. యూట్యూబ్‌లో గాని ఎక్కడో ఒక చోట పేజ్ పెట్టండి. మన తెలుగు వాళ్ళు చాలామంది చాలా చాలా దేశాల నుంచి ఉంటారండి. వాళ్ళందరికీ ట్యాగ్ చేయండి. లేకపోతే పేజ్ పెట్టండి. అలా వైరల్ చేయండి. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ 10 మిలియన్స్, 20 మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! వాళ్ళందరూ చూసి ఇదిగోండి ఇది అకౌంట్ నంబరు. మేము ₹10 వేసాము. మీరు ఒక ₹10 వేయండి అని చెప్పండి. చెయ్యి కలిసి ఇదేం పెద్ద ఇష్యూ ఏం కాదండి. లాస్ట్‌కి ఈరోజు కొంతమంది విజయవాడలో నేను వీడియోస్ చూస్తే, పెద్ద ముసలివాళ్ళు పాపం, వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. వాళ్ళకు ఫుడ్ లేదు. అసలు మనం గవర్నమెంట్ అంటామండి. గవర్నమెంట్ ఎంతని సహాయం చేస్తుంది? మన మనుషులు కూర్చోవాలి, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అది ఎంతవరకు న్యాయం? గవర్నమెంట్ ఇస్తే తీసుకుంటాం కదా! అట్లీస్ట్ ఏదో చిన్న పథకం ఇచ్చినా మనం తీసుకుంటాం కదా! ఇలాంటప్పుడు మన సొసైటీకి ఇచ్చే బాధ్యత మనకేం లేదా అని ఎప్పుడు తీసుకోవడమేనా?
కొంచెమన్నా మనకు సొసైటీ పట్ల రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి కదా. నేను రాంగ్ అయితే నేను కాదండి, నేను రాంగ్ అని అనుకున్నా నేనేం చేయలేను. బట్ అట్లీస్ట్ మీరు ఈ వీడియోకి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏం చేయొద్దు. బట్ జస్ట్ ఇది టాప్ మోస్ట్, మన ఆంధ్రాలో ఉన్న టాప్ మోస్ట్, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ యూట్యూబర్స్కి వెళ్ళేంత దూరం అయితే చెయ్యండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. నేను దీని గురించి అయితే నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి, నాకు అది చేయాలి, ఇది చేయాలని అయితే నాకు అసలు మనసులో ఏం లేదు. నాకు సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా పర్లేదు, నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, నాకు బిగ్ బాస్ రివ్యూస్లో రాకపోయినా పర్లేదు, ఏమీ పర్లేదు. బట్ స్టిల్ ప్లీజ్ ఈ ఒక్క వీడియోని నేను ఆ దేవుడికి, ఈ నేచర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఒక్క వీడియోని వైరల్ చేస్తే ఒక్క యూట్యూబర్ కన్నా కనికరం వచ్చి వాళ్ళు ఒక పేజ్ క్రియేట్ చేసి మేము ఇంతమందికి సహాయం చేసాం, లేకపోతే మేము వస్తున్నాము, మాకు టాప్, మా ఛానల్కి టాప్, మేము పెద్ద పెద్ద ఛానల్స్ అని అంటారు కదా, వాళ్ళు ఒక్కళ్ళన్నా కరిగి వస్తారేమోనని నా అభ్యర్థన. ఐఎమ్ సారీ. నేను దీంట్లో ఈ వీడియోలో ఒక చిన్నది ఏమన్నా నాకు తెలియకో కోపంలో ఏమన్నా అంటే ఐఎమ్ సో సారీ. నాకు విజయవాడ సిచ్యువేషన్, గుంటూరు బెటర్, విజయవాడ సిచ్యువేషన్ అవన్నీ చూసి నాకు ఏడుపు వచ్చి నేను ఇలా చేశాను తప్ప దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేదండి. ఈ వీడియో అయితే నేను ఇంతే చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.